వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కలెక్టర్ నారాయణస్వామి నోటికొచ్చినట్టు విమర్శలు చేయడం సహించరానిదని గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ SSL నాయకులు హెచ్చరించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో SSL అధ్యక్షులు గుండయ్య మాట్లాడుతూ నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పాదిరికుప్పం దళిత ఘటనను ప్రస్తావిస్తూ తన రాజకీయ ప్రస్థానానికి ఆ ఘటననే పునాదిగా చేసుకున్నాడని విమర్శించారు. తన భార్యను జెడ్పీటీసీగా గెలిపించేందుకు దళిత యువతి కుటుంబంపై దాడి జరిగిన ఘటనను కూడా గుర్తు చేశారు. 80,000 కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి మా ఎమ్మెల్యే VM థామస్ అయితే 80,000 కుటుంబాల ఆశలను ఆర్పివేసిన వ్యక్తి నారాయణ స్వామి అని విమర్శించారు. మా ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే దళితులే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. చరిత్ర నీచమైనటువంటి చరిత్ర నీదెక్కడ, మా కల్మషం లేని థామస్ గారు ఎక్కడ, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి నువ్వు ఈరోజు ఏదో డ్రోన్ కెమెరాలు పెడతావనో, ఏదో అవినీతి చేశారనో ఏదో మాట్లాడావు. ఈరోజు దానికి మేము ఈరోజు నీ యొక్క జీవిత చరిత్ర గురించి, నీ రాజకీయ చరిత్ర గురించి ఈరోజు మాట్లాడదలుచుకున్నాం. నువ్వు పాదిరికుప్పం దళితవాడ దహనకాండకు కారణమైన వ్యక్తి. నువ్వు నీ మొట్టమొదటి రాజకీయ చరిత్ర నీ యొక్క దళితవాడను దహనం చేసి అక్కడి నుంచి నువ్వు రాజకీయ పునాదిగా నువ్వు ఏర్పడిన వ్యక్తివి. నీ యొక్క రాజకీయ చరిత్రే కలుషితమైన చరిత్ర. మా నాయకుడు VM థామస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దళితులందరినీ ఒక లీడర్గా, ఒక కాంట్రాక్టర్లుగా, ప్రతి దళిత వార్డులో కాంట్రాక్టర్లుగా, లీడర్లుగా తయారు చేసిన వ్యక్తి మా యొక్క VM థామస్ గారని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి SC కాలనీలో చూస్తే నువ్వు ఎక్కడ చూసినా చిచ్చులు పెట్టి నీ యొక్క రాజకీయ చరిత్ర కోసం మా దళితులందరినీ కూడా నువ్వు బానిస బతుకుల కోసం నువ్వు వాడుకున్నావు తప్ప వాళ్ళు ఎక్కడ కానీ లీడర్ చేసిన చరిత్ర నీ యొక్క రాజకీయ జీవితం లేదని కూడా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఈరోజు గ్రావెల్లో మాటెత్తే ఇసుక ఇలా మాట్లాడుతున్నావు. గ్రావెల్ ఇసుకకే బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. లిక్కర్ మాఫియా చేసింది నువ్వు. ఈరోజు నువ్వు చేసిన అక్రమమైనటువంటి లిక్కర్ ఎక్సైజ్ మంత్రిగా ఉండి కలుషితమైన లిక్కర్ని సప్లై చేసి నువ్వు సుమారు 80,000 కుటుంబాల్ని వెలుగు నాపిన వ్యక్తి నువ్వు. అదే మా థామస్ గారు 80,000 కుటుంబాల్లో వెలుగునిచ్చిన ఒక బ్రహ్మ. ఈరోజు చెప్పాలంటే 80,000 కుటుంబాలకి వెలుగునిచ్చిన వ్యక్తి మా VM థామస్ అయితే 80,000 కుటుంబాల్లో వెలుగు నాపిన యముడివి నువ్వు. నారాయణ స్వామి గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. మాట ఎత్తితే ఏ గ్రావెల్ అంటున్నారు. ఈరోజు మీరు చూస్తే ఎస్ఆర్పురం మండలంలో ఋషికొండలాగా ఆ రోజు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఆ గుట్టనే పూర్తిగా మాయం చేసిన వ్యక్తి నువ్వు. ఆ రోజు గ్రావెల్ మాఫియాకి, గ్రానైట్ మాఫియాకి అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. నారాయణ స్వామి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ఈరోజు మా ఎమ్మెల్యే థామస్ గారు చేసిన అభివృద్ధిని ఓర్వలేక నువ్వు మధ్యస్థిమితం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. ఈరోజు ఎక్కడ పోయినా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు 75 సంవత్సరాల్లో చేయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో పల్లెకు పోతే అతని ఒక బ్రహ్మలాగా, ఒక దేవుడిలాగా ఈరోజు అతన్ని ఆరాధిస్తున్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు చేసిన నీచ రాజకీయాలకి నిన్ను ఇంటికే పరిమితం చేశారు. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఆనాడు అట్రాసిటీ కేసులు పెట్టింది ఎవరు? నీ కూతురు వచ్చి వెంటనే సతీష్ అనే వ్యక్తి మీద అట్రాసిటీ కేసు పెట్టలేదా? మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎక్కడైనా అట్రాసిటీ కేసులు కానీ ఏదైనా యువతని కూడా ఎక్కడో కానీ మొన్న మీటింగ్లో చెప్పాడు మా ఎమ్మెల్యే గారు, ఎవరు యువతల పైన చదువుకున్న వ్యక్తుల మీద ఎక్కడ కానీ నా నియోజకవర్గంలో కేసులు పెట్టకూడదు. అలా ఏదైనా వాళ్ళు పొరపాటు చేస్తే
వాళ్ళకి ఒకసారి పిలిపించి వాళ్ళ క్లాస్ ఇచ్చి మీరు మంచిగా ఉండాలని చెప్పి పంపించిన వ్యక్తి మా థామస్ గారు. మేము అక్రమ కాల్సులు అంటున్నారు. మీరు ఉదాహరణకి తీసుకోండి, యనమలమంద గ్రామం ఇక్కడే ఉన్నారు సుధా. వీళ్ళు యనమలమందలో 58 ఇళ్ల మీద 58 కుటుంబాల మీద కేసులు పెట్టిన వ్యక్తివి నువ్వు. కొట్టారువేటలో కూడా ఆ రోజు 25 కుటుంబాల మీద కేసులు పెట్టిన వ్యక్తివి నువ్వు. దళితులను కూడా చూడకుండా దళిత ద్రోహిని నువ్వు నారాయణ స్వామి అని కూడా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, మా నాయకుడికి నీకు నారాయణ స్వామికి నక్కకి నాగలోకి ఉన్నంత తేడా. మా నాయకుడు ప్రతి 80,000 కుటుంబాల ఆనందాన్ని నింపి 80,000 కుటుంబాల్లో వెలుగు నింపిన బ్రహ్మ మా థామస్ గారైతే 80,000 కుటుంబాల్లో వెలుగు నార్పిన యముడివి నువ్వు నారాయణ స్వామి. గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ పత్రికా మూలంగా మీకు తెలియజేస్తున్నాం. కానీ మీరు వచ్చినప్పుడంతా మధ్యస్థిమితం లేకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తే కూడా మంచిది, అట్లేదంటే మా థామస్ గారికి చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది మా డాక్టర్ గారిది, అక్కడ తీసుకెళ్ళి కూడా మీకు మీ మధ్యస్థిమితం లేకుండా పోయింది కాబట్టి మీకు మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాను కూడా మీ పత్రికా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఎప్పుడైనా దేనికైనా మేము సిద్ధం. మీరు అభివృద్ధి కార్యక్రమంలో వస్తారా రండి, లేదు గ్రావెల్ మాఫియాలో వస్తారా రండి. మరి మీరు దేనికైనా మేము సిద్ధం, మేము సమాధానం చెప్పడానికి. గ్రావెల్ తోలింది గ్రావెల్ మాఫియా గత ప్రభుత్వం నుంచి మొత్తం మీరు గ్రావెల్ తోలేసి ఈరోజు ఏదో డ్రోన్ కెమెరాలు పెడుతున్నా అంటున్నారు. డ్రోన్ కెమెరాలు పెట్టుకోవాల్సి నువ్వు పెట్టుకో. నువ్వు ఎవరెవరికి ఏమి అక్రమ కేసులు పెట్టావో ఏమేమి చేసావనేది నువ్వు డ్రోన్ కెమెరాలు పెట్టుకొని నువ్వు ప్రజల్లోకి రా, మేము వస్తాం, సమాధానం మేము ఇస్తాం. కానీ మా థామస్ గారికి నువ్వు సరిపోయే వ్యక్తి కాదు, మాకే చాలా తక్కువ వ్యక్తి నువ్వు. కాబట్టి దయచేసి ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మానుకో, లేకపోతే మిమ్మల్ని మళ్ళా ఈ ప్రజలు నిన్ను ఎక్కడ రానివ్వరు. దళితులందరూ కూడా నిన్ను ఏకంగా ఏ గ్రామానికి కూడా రానియకుండా తరుముకునే రోజులు దగ్గరలో ఉందని కూడా హెచ్చరిస్తున్నాం. మొత్తం ఇప్పుడు 80,000 కుటుంబాలు. నీ యొక్క పదవి కోసం దళిత జాతినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నారాయణ స్వామి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పి పెట్టించిన ఘనుడివి నువ్వు. అదేవిధంగా నీ భార్యను కార్వేట నగరం మండలం జడ్పీటీసీగా చేయడానికి ఆ రోజు మా తిరుమలనాథు కూతురిని నామినేషన్ కూడా వేయనీయకుండా వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు అని కూడా ఈ పత్రికా విలేకరుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు మా ఎమ్మెల్యే థామస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము కూడా 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఈ 30 సంవత్సరాల్లో కూడా మేము ఆ యొక్క చెక్కులు చూసిన చరిత్ర కూడా మేము లేదు. నారాయణ స్వామి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డిప్యూటీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక వ్యక్తికి కూడా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ తీసిచ్చిన చరిత్ర హీరుడు అతను. మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆయన వస్తున్నాడంటే ఒక ఏటీఎంను కూడా తీసుకొచ్చారంటే, నిన్న కూడా కొత్తపల్లి మెట్టకు వచ్చారు. ఆ రోజు కూడా ఆయన 25 చెక్కులు తెచ్చి పేదవాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకున్న కూడా పేదలందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన 5 కోట్ల చిల్లర రూపాయలు ఈ గంగాధర నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఘనత మా యొక్క థామస్ గారిది. అతన్ని మాటెత్తితే గ్రావెల్ తోలిస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాలకని వేరే చేస్తున్నారంటున్నారు. ఎక్కడైనా గ్రావెల్ కానీ మట్టి కానీ మరి ఇసుక కానీ మరి క్లబ్ ఆట కానీ ఏదైనా నువ్వు కానీ నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. నువ్వు నీ పార్టీ మీ వాళ్ళ దగ్గర గంజాయి అమ్మిచ్చారు, క్లబ్లు ఆడిచ్చావు, గ్రావెల్ తోలిచ్చావు, తప్పుడు కేసులు పెట్టించావు. 1 కాదు 2 కాదు, నీ జీవిత చరిత్ర చెప్పుకుంటూ పోతే కొన్ని నెలల కొద్దీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.
నువ్వు అది నా విఎం థామస్ గురించి మాట్లాడేది. నువ్వు చేసిన భూ కబ్జాలు కానివ్వండి, నువ్వు చేసిన లిక్కర్ స్కామ్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.